మెంతుల్ని శిరోజాల సంరక్షణకు కూడా వాడవచ్చు. వివిధ రకాల పద్ధతుల్లో మెంతుల్ని ఉపయోగించి జుట్టు నల్లగా, పొడవుగా, సాఫ్ట్గా పెరిగేలా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి తెలుసుకోండి. చలికాలంలో జుట్టు పొడిబారిపోవడం, నిర్జీవంగా తయారవ్వడం సహజం. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెంతులతో తయారు చేసిన ప్యాక్ ఉపయోగించాల్సిందే. అయితే జుట్టుకు తేమను అందించడంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే మెంతులలో తయారు చేసే హెయిర్ ప్యాక్స్లో కొబ్బరి నూనె కూడా చేరిస్తే సరిపోతుంది. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్స్ మెంతి పేస్ట్లో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి కలిపి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పూర్తిగా పట్టించి ఆరనివ్వండి. ఆ తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ పొడిబారున జుట్టుకి తేమను అందించడంతో పాటు జుట్టు రాళ్ళ సమస్యను కూడా నివారిస్తుంది. రెండవది, కుదుళ్లలో నూనెలు ఎక్కువగా విడుదల కావడం వల్ల చుండ్రు సమస్య తలెత్తే అవకాశం ఉంది. మరి కుదుళ్లలో నూనెలను నియంత్రించాలి అంటే మెంతులతో ఈ విధంగా తయారు చేసిన ప్యాక్ను ఉపయోగించాల్సిందే. ఇందుకోసం గుప్పెడు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసుకొని 2 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోండి. ఇలా తయారైన మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పూసి కాసేపు ఉంచండి. ముఖ్యంగా యాపిల్ సైడర్ వెనిగర్ కుదుళ్లలో పేరుకుపోయిన ఎక్కువ నూనెలను పీల్చుకుంటుంది. ఇక ప్రస్తుతం అందరినీ ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య జుట్టు తెల్లబడిపోవడం. ఇది చిన్న వయసు నుంచే జరుగుతుంది. మరి దీనిని నివారించడంలో మెంతులు ఎంతగానో తోడ్పడతాయి. కొన్ని కరివేపాకుల్ని నీటిలో వేసి బాగా మరిగించండి. మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే మెంతులు, ఈ మరిగించిన కరివేపాకు నీళ్లు కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోండి. ఆ తరువాత చల్లని నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే మీ జుట్టు తెల్లబడే సమస్యని ఇట్టే నివారించుకోవచ్చు. ఈ విధంగా వారానికి 2 సార్లు చేసి చూడండి. ఇక మెంతుల్లోని ఆమ్లాలు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. ఈ ప్యాక్ జుట్టుకి మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. 4 టేబుల్ స్పూన్ల మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్ట్ చేసి దీనికి సరిపడా కొబ్బరి పాలను కలిపి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టుకు అప్లై చేసి ఒక అర్ధగంట ఉంచండి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు ఎంతో దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా మెంతులలో ఉండే లాసిడిన్ అనే పదార్థం జుట్టుకు పోషణను అందించడంతో పాటు కుదుళ్లను బలంగా తయారు చేస్తుంది. మరి ఈ మెంతుల్ని ఉపయోగించి మీ జుట్టుని అందంగా మార్చుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ಚಾನಲ್ను ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేసుకోవడం ಮರ್ಚಿపోకండి. ಮಕ್ಕಳಲ್ಲಿ ಬುದ್ಧಿಶಕ್ತಿ ಏನೇ ಮಾಡಿದ್ರೂ ಸಹ ಹೆಚ್ಚಿಗೆ ಆಗ್ತಿಲ್ಲ ಅನ್ನೋರು ಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರ ಈ ಸುಲಭ ಪರಿಹಾರವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಅನಾದಿ ಕಾಲದಿಂದಲೂ ನಮ್ಮ ಹಿರಿಯರು ಬ್ರಾಹ್ಮಿ ಪುಡಿ ಅಥವಾ ಸರಸ್ವತಿ ಪುಡಿಯನ್ನು ಹಾಗೂ ಇನ್ನು ಕೆಲವು ಗಿಡಮೂಲಿಕೆಗಳಿಂದ ತಯಾರಿಸಿದ ಪುಡಿಯನ್ನು ಜೇನುತುಪ್ಪದಲ್ಲಿ ಬೆರೆಸಿ ಮಕ್ಕಳಿಗೆ ನೀಡುತ್ತಿದ್ದರು. ಇದು ತುಂಬಾ ಪುರಾತನ ರಾಜಮನೆತನಗಳ ಪದ್ಧತಿಯಾಗಿದ್ದು, ಈ ರೀತಿ ಮಾಡುವುದರಿಂದ ಮಕ್ಕಳಲ್ಲಿ ಜ್ಞಾಪಕ ಶಕ್ತಿ ದಿನೇ ದಿನೇ ವೃದ್ಧಿಯಾಗುವುದರಲ್ಲಿ 2 ಮಾತಿಲ್ಲ. ಈ ರೀತಿಯ ಆಯುರ್ವೇದ ಔಷಧ ಬಳಸುವುದರಿಂದ ಬುದ್ಧಿ ಚುರುಕಾಗುತ್ತದೆ. ಶೀತ, ನೆಗಡಿ, ಕೆಮ್ಮು ಎಂದೂ ಕಾಡುವುದಿಲ್ಲ. ಮಕ್ಕಳಲ್ಲಿ ಹಸಿವೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತದೆ. ದೇಹದಲ್ಲಿ ರಕ್ತ ಸಂಚಾರವನ್ನು ಸುಲಲಿತಗೊಳಿಸಿ ಮಕ್ಕಳಲ್ಲಿ ಇರುವ ಆಲಸ್ಯತನವನ್ನು ನಿವಾರಿಸುತ್ತದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಕೆಲವು ಮಕ್ಕಳಿಗೆ ಇರುವ ಮಾತು ತೊದಲುವಿಕೆಯನ್ನು ತೆಗೆದುಹಾಕುತ್ತದೆ. ಜೇನುತುಪ್ಪದಲ್ಲಿ ಬೆರೆಸಿದ ಬ್ರಾಹ್ಮಿ ಪೌಡರ್ ಹಾಗೂ ಇನ್ನೂ ಇತರ ಗಿಡಮೂಲಿಕೆಗಳನ್ನು ಬೆರೆಸಿ ತಯಾರಿಸಿದ ಜೇನುತುಪ್ಪ ಬೇಕಾದಲ್ಲಿ ಈ ಕೆಳಗಿನ ನಂಬರ್ ಅನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ.